ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వెంకటరెడ్డిని పిలిచి ఏమైనా నువ్వు తప్పు చేసావని చెప్పాలా? లేకపోతే ఇంకోటి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదు? ఎప్పుడు మీటింగ్లు జరిగినాయిగా, ఎందుకు చెప్పలేదు వీళ్ళంతా? అవన్నీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా అంతే. చెప్పే అవకాశం రాలేదు. అదే కదా ఇప్పుడు. అప్పుడు చెప్పారు కదా, చెప్పినప్పుడు ఎవరు ఆపారు వాళ్ళని? కొంతమంది ఎదురు తిరిగి కూడా వెళ్ళారు కదా, ఎందుకు చెప్పలేదు? కానీ కేడర్ దూరం అయిపోవట్లేదా? నాయకులు దూరం రేపొద్దున్న ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ ఆయన కూడా మాట్లాడుతున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు, పేరు నాని గారు మాట్లాడారు, మన కేతిరెడ్డి మాట్లాడాడు. అంటే జగన్ ని డైరెక్ట్ గా అనలేకపోయినా ఇండైరెక్ట్ గా ఆయనే అంటున్నారు, ఆయన వల్లే అధికారుల వల్లే మాట్లాడేది ఏది కూడా పరిస్థితి అంటున్నారు కానీ అది తప్పు అంటలా. ఇప్పుడు వాలంటీర్ది తప్పు, వ్యవస్థ తప్పు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ విషయం ఏంటి తెలుస్తుంది? అసలు అది పెట్టడమే తప్పనే కదా వీళ్ళు ఫీల్. వాళ్ళు పెట్టడం వల్ల మేము పక్కకి వెళ్ళిపోయాం, అది 4 రోజుల తర్వాత అదే కరెక్ట్ అంటారు. మాకు గుర్తింపు లేదు. ఇప్పుడు ఇవాళ ఓడిపోయారు కాబట్టి అవన్నీ చెప్తున్నారు. అదే అవును. కానీ నా దృష్టిలో అది అయితే తప్పు కాదు, అది ఖచ్చితంగా. అవి 4 రోజులు పోయాక ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఏదో ఒక సాకు ఎత్తుక్కోవాలి కదా, ఖచ్చితంగా అది కూడా ఒక పాయింట్, నో డౌట్ అందులో వాళ్ళు చెప్పేది. కానీ అవన్నీ తీసేస్తే రేపొద్దున ఇంకా జగన్ పాలన ఏముంది? అదే కదా. వాలంటీరు, ఓ సచివాలయము, ఓ నాడు నేడు స్కూల్, ఒక ఇండస్ట్రీస్ తేవడం, ఇవి జగన్ పాలన. అవును. అవి లేని జగన్ పాలన ఏముంది ఇంక అసలు? అదే కదా. అంటే 1 మ్యాన్ ఆర్మీగా ఆయన పాలన సాగించారు అనేది కూడా ఒక రకంగా ఖచ్చితంగా తప్పయింది. అది ఇప్పుడు చంద్రబాబు ఇది వరకు ఆత్మవిమర్శ చేసుకుని ఇప్పుడు కరెక్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు జగన్ వాళ్ళు ఓడిపోకుండా ఉండుంటే గనక మారేవాడు కాదు, ఇక కంప్లీట్ గా నెక్స్ట్ ట్రిప్ కంటిన్యూ అయ్యేది. ఓడాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటాడు. అదే కదా. రైట్, చూద్దాం. ఇంకా నెల రోజులు గడుస్తున్న ఓటమికి సంబంధించిన కారణాలు ఒక్కొక్క దాన్ని వెలుగు తీస్తున్నారు.